ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, అపవాదికి చోటివ్వకుడి. మీరు దేని గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారు, నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచుకుండినట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనములు. శాండీ అను పేరు గల ఒక బాలిక తన యొక్క చిన్న ప్రాయమున నుండే తన తండ్రి గారు తన తల్లిని నిర్దాక్షిణ్యముగా కొట్టుట తన కన్నులారా చూచుట వలన అధిక ద్వేషము కలదై ఉండెను. ఆమె హృదయములో ఆ చేదును పర్వతము వలె పెంచుకొనెను. ఆమె యవ్వన దశకు వచ్చినప్పుడు తన గృహమును విడిచిపెట్టి వెళ్లిపోయెను. ఒక దినమున తన స్నేహితురాలితో ఫోనులో మాట్లాడుచుండగా తన తండ్రి గురించి చెప్పవలసిన సందర్భము ఆమెకు ఏర్పడినప్పుడు, నేను నా తండ్రిని ద్వేషించుచున్నాను అని బహు ఆగ్రహముతో చెప్పెను. ఆ మాటలే ఫోనులో మరోవైపు నుండి ఆమె యొక్క స్నేహితురాలు వినిన చివరి మాటలై ఉండెను. శాండీకి ఏమి జరిగినో తెలుసుకునవలనని ఆమె గురించి ఆరా తీసినప్పుడు, శాండీ నేను నా తండ్రిని ద్వేషించుచున్నాను అని చెప్పిన క్షణములోని పిశాచులు ఆమెలో జొరబడినందున ఆమె నేల మీద పడి బాధతో కొట్టుకొని మెలికలు తిరిగిపోవచ్చున్నదని విని అదిరిపోయెను. చివరికి ఆత్మపూర్ణులైన దైవదాసులు శాండీ కొరకు ప్రార్థనా సహాయము చేసినందున ఆమెలో ఉన్న 29 దయ్యములు ఆమెను విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయెను. తదుపరి ఆమె క్రీస్తులో సంపూర్ణముగా ఒక సరిక్రొత్త సృష్టిగా మారెను. తన తండ్రి మీద తనకున్న ద్వేషమును గూర్చియు ఆహారములో విషము కలిపి అతనిని చంపగలనని తాను ఉద్దేశించిన దానిని గూర్చియు తన తండ్రి యొద్ద శాండీ యథార్థమైన హృదయముతో ఒప్పుకోలు చేసెను. తన కుమార్తె యొక్క మనోభావములో ఏర్పడిన మార్పు తండ్రిని నిజముగానే స్పర్శించెను. వారిద్దరి మధ్య దేవుని నామ మహిమార్థమై ఇంతకు ముందెన్నడూ లేనట్టి మంచి బంధుత్వము కలిగిను. అవును, దేవుని వాక్యము సత్యము. మనము ఇతరులను హృదయాంతరంగము నుండి క్షమించని ఎడల సాతాను దానిని ఆసరాగా తీసుకుని మనకు విరోధముగా క్రియ చేయును. శాండీ తన తండ్రిని క్షమించనందున తన హృదయములో 29 దయ్యములకు స్థలమిచ్చినట్లుగా మీకు కీడు చేసిన వారిని మీరు క్షమించని ఎడల దినములు గడువగా మీరు అనేక దయ్యముల చేత పీడింపబడవచ్చును. కాబట్టి అపవాదికి చోటివ్వకుడి. మీ శత్రువులను హృదయపూర్వకముగా క్షమించి ప్రేమించుడి. క్రీస్తు పోలిన క్షమాపణలో మహా గొప్ప ఆశీర్వాదము కలదు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.